రాష్ట్రంలో జరుగుతున్న ఆటవిక పాలనపై వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. కూటమి ఎమ్మెల్యేలు చేస్తున్న దురాగతాలపై ఆయన మండిపడ్డారు. ఏకంగా ఎమ్మెల్యేలే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడటం వంటి సంఘటనలు చూస్తుంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఫుట్బాల్ని తన్నినట్లుగా తన్నే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. టీడీపీ జనసేన నేతల దుర్మార్గాలపై వైఎస్ జగన్ స్పందించారు. బాధితులే ఫిర్యాదు చేసినా పట్టించుకోని దిక్కుమాలిన ప్రభుత్వం ఉందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహార శైలి తన దృష్టికి వచ్చిందని, ఇలాంటి వారు ప్రభుత్వంలో ఎమ్మెల్యేలా అని ప్రశ్నించారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన కొంతకాలంగా టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు చేసిన దురాగతాల గురించి కూడా జగన్ ప్రస్తావించారు. చంద్రబాబు ఆయనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు ఏ స్థాయికి వెళ్లారో తెలియడం లేదన్నారు. ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు భరించలేక ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేసిందని, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళను బలాత్కారం చేసి చివరకు అధికార దుర్వినియోగంతో కేసును క్లోజ్ చేయించుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సంధ్యారాణి పిఏపై ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే అరెస్టు చేయాల్సింది పోయి బాధిత మహిళను జైలుకు పంపారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ రికార్డింగ్ డాన్సులు వేశాడు. ఇలాంటి వారు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఆటవిక రాజ్యంగా మారిపోయిందని, విచ్చలవిడితనం విపరీతంగా పెరిగిపోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా రాష్ట్రంలో ఎప్పుడూ చూడని దారుణాలను చూడాల్సి వచ్చిందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పుడూ కని విని ఎరుగని రీతిలో మొబైల్ రికార్డింగ్ డాన్సులు నడిపారని జగన్ మండిపడ్డారు. నిజంగా అసలు ప్రభుత్వమా జంగల్ రాజ్యమా ఇదే అని చెప్పి అనిపించే విధంగా జరిగింది. నిజంగా జంగల్ రాజ్యం అనేది మామూలుగా ఇప్పుడు చూసిండం మనం. నిజంగా నాగరిక ప్రపంచంలో మనం ఉన్నామా అన్నది క్వశ్చన్ మార్క్ అనిపించే విధంగా సంక్రాంతి అనేది చేసినారు వీళ్ళు. ఎంత దారుణం అంటే అసలు ఆ వీడియోలు చూస్తూ ఉంటే, ఆ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్న వీడియోలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. కోడి పందాలైతే విచ్చలవిడిగా జరిగాయని, వీటిని నడపడానికి వేలంపాటలు నిర్వహించారన్నారు. చివరికి పులివెందులలో సైతం కోడి పందాలకు వేలంపాటలు పెట్టి ప్రభుత్వమే దగ్గరుండి నడిపించిందన్నారు. ఎమ్మెల్యేలు చంద్రబాబు, లోకేష్, పోలీస్ అధికారులు అందరూ డబ్బులు పంచుకున్నారని చెప్పారు. భీమవరం డీఎస్పీ అయితే ఏకంగా ఊపై కుదిపై అంటూ మాట్లాడారని, అసలు మనం ఏ సమాజంలో ఉన్నామో అర్థం కావడం లేదని జగన్ అన్నారు. ఎమ్మెల్యేలకింత, చంద్రబాబుకింత, లోకేష్కింత అందరూ పంచుకోవడం, పోలీసులకింత. అసలు ఇటువంటి పరిపాలన, ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా చూడలే. ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందనంటే ఈ జంగల్ రాజ్యం అనేది నిజంగా అనుకుంటేనే ఆశ్చర్యం కలిగించే విషయం. ఓ డిఎస్పీ అనేవాడు మైక్ పట్టుకుంటాడు, యూనిఫామ్లో ఉన్నాడు, మైక్ పట్టుకున్నాడు, ఊపేయి కుదిపేయి అంటాడు. డిఎస్పీనా అసలు ఇది ఏం మనిషి వేయడని చెప్పి అర్థం కావడం అసలు. అంటే భీమవరం మీటింగ్లోనే అసలు ఇది నిజంగా సమాజంలో ఉన్నామా లేమా, అసలు ఏం జరుగుతూ ఉంది? జంగల్ రాజ్యం అంటే ఇది కాకపోతే ఇంక ఏ రాజ్యం ఇది అని చెప్పి ఆశ్చర్యం కలిగించే విషయాలు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 ఏళ్లవుతోందని, ఇప్పటి వరకు ప్రజలకు ఒక్క మంచి పనైనా జరిగిందా అని జగన్ ప్రశ్నించారు. గతంలో తాము తెచ్చిన పథకాలను రద్దు చేయడమే కాకుండా చంద్రబాబు హామీ ఇచ్చిన సూపర్ 6కు కూడా యగనామం పెట్టారని విమర్శించారు. మోసం చేయడంలో చంద్రబాబును మించిన వారెవరూ లేరన్నారు. ఇలాంటి వారిపై సహజంగా 420 కేసులు పెడతారన్నారు. 2 ఏళ్లు తిరక్కముందే చంద్రబాబు 3 లక్షల కోట్లు అప్పు చేశాడని, మరి ఆ డబ్బు ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో దోచుకో, పంచుకో, తినుకో అనే పద్ధతి నడుస్తోందన్నారు. మద్యంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందన్న జగన్ మద్యం షాపులన్నీ చంద్రబాబు మనుషులవే అన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న దారుణాలు, అఘాయిత్యాలను చూస్తుంటే జనం అతి త్వరలోనే చంద్రబాబు ప్రభుత్వాన్ని ఫుట్బాల్ని తన్నినట్లు తంతారని జగన్ అన్నారు. వచ్చే ఏడాది తన పాదయాత్ర ప్రారంభం కాబోతోందని మరోసారి చెప్పిన జగన్ దాదాపు 15 నెలల పాటు ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. భీమవరం నియోజకవర్గ క్యాడర్తో పర్సనల్ గా మాట్లాడిన జగన్ వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఈ సందర్భంగా జగన్తో ఫోటోలు తీసుకున్న కార్యకర్తలు ఫుల్ జోష్లో కనిపించారు.